'బాహుబలి ది ఎపిక్'. 10 ఏళ్ళయింది. అయినా పవర్ తగ్గల. ఎగ్జాక్ట్‌గా ఇలానే అనిపించింది సినిమా చూసిన తర్వాత. నేనైతే వైజాగ్‌లో ది బెస్ట్ థియేటర్ అయిన 'మెలోడీ 4కే డాల్బీ అట్మాస్ థియేటర్‌లో రిలీజ్ ప్రీమియర్ అయితే చూసా. ఈ సినిమా గురించి స్పెషల్‌గా నేనేం చెప్పడానికి ఏం లేదు. ఈ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలుసు. ఆల్రెడీ మాక్సిమం చూసేసుంటారు ఎన్నెన్నో సార్లు. హిందీ లాంగ్వేజ్‌లో కూడా డబ్ చేసి మిగతా తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా కంటిన్యూయస్‌గా వేరే లాంగ్వేజెస్‌లో కూడా హిందీలో డబ్ అయ్యేలా చేసి బాలీవుడ్ వాళ్ళ పొగరంచిన మూవీ ఇది. ఒకటే మాట 'బాహుబలి' మూవీ ఫ్యాన్స్ అయినా లేదా పొరపాటున అప్పట్లో థియేటర్‌లో చూడని వాళ్ళైనా మిస్ అవ్వద్దిప్పుడు. నిజంగా సినిమా మొత్తం తెలిసిన మళ్ళీ ఎక్కిచ్చింది చూస్తుంటే. అయితే ఇంకా స్పెషల్‌గా స్టోరీ ఫ్యామిలీతో చూడొచ్చా లేదా ప్లస్, మైనస్ ఇవేమి గాకుండా స్పాయిలర్స్‌లా గాకుండా ఒక ఐడియా ఇచ్చే విధంగా అసలు సినిమాలో ఏం కట్ చేశారు? ఎక్కడ యాడ్ చేశారు? ఇంకా మధ్యలో ఉన్న సర్ప్రైజ్ ఏంటి అనేది సింపుల్‌గా మాట్లాడి వీడియోని క్లోజ్ చేస్తాను. మూవీ అయితే మెయిన్‌గా స్లోగా ఫీల్ అయ్యే పోర్షన్స్ అన్నిటిని పీకేశారు. అన్ని పీక్ మొమెంట్స్ కూడా ఉన్నాయి మూవీలో. ఈ ఎపిక్ మూవీ ఓపెనింగ్ తర్వాత కంప్లీట్‌గా అవంతిక ఎపిసోడ్స్ అన్నీ పచ్చబొట్టేసి సాంగ్, రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ లేపేశారు లవ్ సీన్స్. రాజమౌళి గారు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో చెప్పేస్తారు. ఇలా జరిగింది, అలా జరిగిందంటూ. ఇక డైరెక్ట్‌గా అక్కడి నుండి మంచుకొండల ఫైట్ సీన్ తర్వాత శివుడు మహేష్మతిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సరికొత్త సీన్‌ని ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. ఇంకా ఉన్న ఎంట్రన్స్ ఓల్డ్ సీన్‌ని 2 ప్యారలెల్‌గా చూపిస్తూ ఎన్హాన్స్ చేశారు. ఇప్పుడు భలే ఉంది ఆ సీను. ఇక డైరెక్ట్‌గా విగ్రహావిష్కరణ, మళ్ళీ కట్ చేస్తే 'మమతల తల్లి' సాంగ్ లేపేశారు. ఆ తర్వాత 'మనోహరి' సాంగ్ కూడా లేపేశారు. ఆ వెంటనే కాలకేయ యుద్ధం కంప్లీట్‌గా ఉంది. ఇక 'బాహుబలి ది బిగినింగ్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలితో' ఇంట్రోల్ ఇక్కడ పడింది. సో, బేసిక్‌గా ఫస్ట్ హాఫ్ ఏమో 'బాహుబలి ది బిగినింగ్' నుండి, సెకండ్ హాఫ్ ఏమో ది కంక్లూషన్ నుండి. ఇక్కడ ఇంటర్వల్‌లో 'బాహుబలి ది ఎటర్నల్ వార్ పార్ట్ 1' అనే అప్‌కమింగ్ యానిమేషన్ ఫిల్మ్ యొక్క టీజర్ వేశారు. చాలా బావుంది. మెయిన్‌గా సౌండ్. ఈ స్టోరీ యొక్క గ్లింప్స్ ఐ మీన్ ఈ యానిమేషన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటో చిన్న గ్లింప్స్ మనకి ఇందులో ఉంటుంది. కొంచెం క్రేజీగానే ఉంది ఐడియా గూడా. అది నేను రివీల్ చేయట్లేదు. మీరే చూడండి. ఇక మళ్ళీ అదే 'బాహుబలి ది కంక్లూషన్' ఈ సినిమా యొక్క ఎంట్రన్స్ సీన్‌తో 'బాహుబలి 2' ఓపెన్ అయింది ఇంటర్వల్ తర్వాత. సీన్స్ మధ్యలో చాలా కట్ చేసేశారు. ఇంకా 'కర్ణ నిద్రించరా' సాంగ్ ఇంకా ఫైట్స్‌లో చాలా పోర్షన్స్ కొద్దిగా ట్రిమ్ చేసుకుంటూ వచ్చారు. మాక్సిమం 'బాహుబలి ది కంక్లూషన్' అయితే ఆల్మోస్ట్ అలానే కన్వే అయ్యేలా ఉంది. 'హంసరావా', 'దండలయ్య' 2 సాంగ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఏమవుద్దో చూసేసాం కాబట్టి ఇంకా 3 అవర్స్ 45 మినిట్స్ రన్ టైమ్ కాబట్టి అప్పటికే 3½ అవర్స్ చూసిన మనకి కొంచెం ఓపిక నశిస్తూ ఉంటుంది. సో, అక్కడ ఫైట్ వేగంగా అయిపోతే బావున్ను. ఇంటికెళ్ళిపోవచ్చు అనే ఫీల్ కలిగింది. సో, ఇది 'బాహుబలి ది ఎపిక్' యొక్క రిలీజ్ ఎక్స్‌పీరియన్స్. నాకైతే ఎక్స్‌పీరియన్స్ చాలా బా అనిపించింది. మీరు కూడా చూడండి. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ క్వాలిటీ అయితే సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా కొన్ని ఏరియాస్‌లో నాకు చాలా బెటర్‌గా అనిపించింది. సో, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.